అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్‌లోని హైట్స్ అండ్ డిస్టెన్సెస్, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే మెయిన్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గానీ, వాటి యొక్క సబ్ కాన్సెప్ట్స్ అయినటువంటి హైట్స్ అండ్ డిస్టెన్సెస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అదేవిధంగా కోఆర్డినేట్ జియోమెట్రీని మనం హోల్డ్ చేయడం జరిగింది కాబట్టి, వాటికి సంబంధించినటువంటి డేటాని ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి మనకు దాదాపుగా 80 పైగా ప్రశ్నలున్నాయి. కానీ ఎన్ని క్వెషన్ సాల్వ్ చేసినా సరే మళ్ళీ మనకు ఇంకొక కొత్త క్వెషన్ లెక్కనే కనిపిస్తది కాబట్టి, జస్ట్ దాంట్లో ఉన్నటువంటి మోడల్స్ మాత్రం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే. సో, లేట్ చేయకుండా మన యొక్క క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. క్వెషన్స్‌లోకి వెళ్ళిపోయే ముందు లాస్ట్ గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ అండ్ దాంతో పాటు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి సాల్వ్ డేటా ఆల్రెడీ మీకైతే రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంటే తెలుగులో ఎత్తులు మరియు దూరాలు. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఏ షాడో ఆఫ్ ఏ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్ ఈస్ ఫౌండ్ టు బి 40√3 meters లాంగర్ దెన్ ద సన్స్ ఆల్టిట్యూడ్ ఈస్ 30 degrees దెన్ వెన్ ఇట్ ఈస్ 60 degrees. ద హైట్ ఆఫ్ ద టవర్ ఈస్. సో సూర్యుని యొక్క ఎత్తు 60 degrees ఉన్నప్పటికంటే సమతల ప్రదేశంలో నిలబడి ఉన్నటువంటి టవర్ యొక్క నీడ 30 డిగ్రీలు ఉన్నప్పుడు 40√3 meters ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. అయితే టవర్ ఎత్తు ఎంత? సో దీని మొత్తాన్ని మనం ఒక డయాగ్రామ్ లెక్క రాసుకుంటే ఇక్కడ మనకి ఏ అనేటటువంటి పొజిషన్ లో సూర్యుడు ఉంటే, సో ఇక్కడ 60 యాంగిల్తో ఉన్నప్పటికంటే 30 యాంగిల్తో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 40√3 మనకి ఒక మీటర్లు మనకి ఎక్కువగా ఉన్నట్లు, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ తీసుకుంటే మనకి ఇక్కడ యాక్చువల్ దానికంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే ఈ టవర్ యొక్క ఎత్తును కనిపెట్ట ఉంటుంది. సో ఇది ఎట్లా ఉంది? ఇది ఒక త్రిభుజం లెక్క ఉంది. సో మనకి ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో డేటా తీసుకుంటే ఇదెంత, కోణం ఎంత, ఇక్కడ ఎంత ఇచ్చిండు 60 అన్నాడు. సో tan 60 h/d. ఓకేనా? ఎదురు భుజం బై ఆసన్న భుజం. సో tan 60 ఎంత √3 h/d. సో d యువతల పంపించేసి h √3d. ఓకే. సో √3d ఇది ఒకటి మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిడి. ఓకేనా? పెద్ద ట్రయాంగిల్ నుంచి ఒక ట్రయాంగిల్ ఈ యొక్క డేటా తీసుకుంటే tan 30 దట్ ఈక్వల్స్ టు h బై కింద ఏమవుతుంది d ప్లస్ 40√3 కదా, d ప్లస్ 40√3. సో ఇక్కడ h ఈక్వల్స్ టు √3d కదా, అది కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాము. అండ్ ఇక్కడ tan 30 ఎంత 1/√3 1/√3 దట్ ఈక్వల్స్ టు √3d బై d ప్లస్ 40√3. సో ఇక్కడ ఏం చేద్దాం, దీన్ని ఇక్కడికి దీన్ని ఇక్కడ పంపించేస్తే, సో దీని యువతలు పంపించేస్తే d ప్లస్ 40√3 దట్ ఈక్వల్స్ టు √3 ఇంటూ √3 3. సో 3d. సో ఇక్కడ డీకి ఇక్కడ ఇది పోతే 2d అవుతుంది. అండ్ డి ఇక్కడనే వచ్చేస్తే సో ఇక్కడ 220. ఓకే. సో 20√3 దట్ ఈక్వల్స్ టు డి. ఓకే. డి డేటా వచ్చేసి మనకు కనుక్కోమన్నది ఏంది, టవర్ యొక్క ఎత్తు. టవర్ యొక్క ఎత్తు ఏంటిది, హెచ్ కదా. సో హెచ్ ఈక్వల్స్ టు √3d కదా. సో హెచ్ దట్ ఈక్వల్స్ టు 20√3 ఇంటూ √3. ఎందుకంటే ఇక్కడ √3. సో √3 ఇంటూ √3 అంటే 3. 20 ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు 60. ఓకే. ఎన్ని మీటర్లు అంటే అది 60 మీటర్ల పొడవు ఉండడం జరిగింది. And next question. A 1.5 meter tall boy is standing at a distance of 3 meter from a 4 meter high light post. The light from top of the post casts his shadow. What is the length of the boy's shadow? ఓకే. సో ఇక్కడ మనకు ఒక లైట్ పోస్ట్ ఉంది, అంటే ఒక దీపస్తంభం ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక లైట్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక బాలుడు నిలబడ్డాడు. ఈ బాలుని యొక్క ఎత్తు ఎంత 1.5 మీటర్లు అంట. ఓకే. 1.5 మీటర్ల పొడవైనటువంటి బాలుడు ఇక్కడ నిలబడితే అప్పుడు ఈ యొక్క స్తంభం నుంచి వచ్చినటువంటి కాంతి వల్ల ఆ బాలుని యొక్క నీడ ఇగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు పడుతుంది. అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడ్డది. దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. అండ్ ఈ యొక్క బాలుడు నిలబడ్డటువంటి ప్లేస్ నుంచి ఈ యొక్క స్తంభం యొక్క అడుగు భాగం ఎంత, ఈ కింద మనకు బేస్ 3 మీటర్లు ఉందండి. సో దీన్ని బట్టి చేద్దాం. సో ఇది ఎట్లా ఉంది, మనకు స్వరూప త్రిభుజాల లెక్క ఉంది కదా. త్రిభుజాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, సో ఇక్కడ ఏఈ బై ఏసీ మనం ఏమంటే జియోమెట్రీ యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి యాంగిల్స్ ఇవ్వలే, ట్రిగ్నోమెట్రీ యూజ్ చేద్దామంటే యాంగిల్స్ ఇవ్వలేదు కాబట్టి. సో ఈ డేటా తెలుసు, ఈ డేటా తెలుసు కాబట్టి డిఈ బై డిసి. సో ఏఈ ఎంత ఎక్స్, ఏసీ ఎంత ఎక్స్ ప్లస్ 3. అండ్ నెక్స్ట్ డిఈ ఎంత 1.5 బై డిసి ఎంత 4. సో దీన్ని యువతలి పంపించేస్తే మనకేమవుతుందండి, ఇక్కడ పాయింట్ తీసేద్దాం. పాయింట్ తీసేస్తే 1540 అవుతుంది కదా. సో 40x దట్ ఈక్వల్స్ టు 15x ప్లస్ 45. ఏంటి ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద 0 వస్తుంది. అదే డేటా మనం ఇక్కడ తీసేసుకున్నాం. 40x ఇక్కడ 15 అంటే పోతే ఎంత అవుతుంది, ఇక్కడ 25 25x దట్ ఈక్వల్స్ టు 45. సో క్యాన్సిల్ అయిపోతుంది. 5 5 5 9
సో 9/5. సో 9/5 అంటే 1.8. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 1.8 is our answer. A person 1.75 meter tall cast a 2 meter shadow. At the same instance, a lamp post casts a shadow of 6.4 meter. The height of the lamp post is. సో 1.75 మీటర్లు ఎత్తున్నటువంటి వ్యక్తి 2 మీటర్ల నీడను ఏర్పరిస్తే, అదే సందర్భంలో ఒక దీపస్తంభం 6.4 మీటర్ల పొడవైనటువంటి నీడను ఏర్పరిస్తే అప్పుడు దీపస్తంభం ఎంత? సో ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ రెండింటి యొక్క కోణాలు సమానం అనేది తీసుకోవాలి, ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఈ యొక్క కంపారిజన్ మనం చేస్తున్నప్పుడు ఈటాలు సేమ్ అయినప్పుడు మనం అకార్డింగ్ టు ద ఆర్థమెటిక్ ఫార్ములా, సో 2 = 6.4 అయితే మనకు ఇక్కడ 1.75 ఏమవుతుంది? సో 6.4 ఇంటూ 1.75/2. సో క్యాలిక్యులేషన్ చేస్తే 2 1 2 3 6.2. సో ఇది మనకు క్యాలిక్యులేషన్ చేస్తే అవుట్కమ్ ఏమొస్తుందండి? 3 1 చేస్తే మనకు 5.6 వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్. సో ఇక్కడతో మనకు హైట్స్ అండ్ డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే నిరూపక రేఖాగణితం. There are 4 distinct points on a plane such that no 3 points are collinear. Find the number of distinct straight lines that can be drawn through them. ఒక తలంలో ఏ 3 కూడా సరేఖీయం కాకుండా 4 విభిన్న బిందువులు ఉన్నాయంట. వాటి గుండా గీయగలిగినటువంటి విభిన్న సరళ రేఖల సంఖ్యలు ఎంత? ఓకే. సో ఆప్షన్ తీసుకుంటే 2 4 6 8 ఉంది. సో ఏం లేదు, ఒక తలం తీసుకున్నాం, ఆ తలంలో సరేఖీయం కానటువంటి 4 విభిన్న బిందువులు. ఓకే, ఈడొకటి ఈడొకటి, సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనుకుందాం. ఓకే, 4 బిందువులు. వాటి గుండా గీయగలిగినటువంటి సరళ రేఖల సంఖ్యలు ఎంత? సో ఇదొక లైను, ఇదొక లైన్ 2, ఇదొకటి 3, ఇది 4, ఒకటి ఇటు ఒకటి ఇట. ఎందుకంటే ఇంకేమైనా గీయగలమా? లేదు. మొత్తం ఎన్ని అయితే 6 అయితే. ఎన్ని ఉంటాయండి? 6 ఉంటాయి. లేదంటే దీన్ని మనం ఇంకో మెథడ్ కూడా చేస్తాము. సో 4C2 అనేటటువంటి కాన్సెప్ట్ చేస్తాము. సో 4 × 3 × 2 × 1 బై 2 × 1 ఇంటూ అండ్ 4 నుంచి 2 పోతే 2 2 × 1. సో దీనికి ఇది పోతే 2 1 2 2 2 3 6, మళ్ళీ అదే వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఎవరా. ద ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ABCD ఫార్మ్డ్ బై ద వెర్టికల్స్ A 0, -2, B 2, 1, C 0, 4 అండ్ D -2, 1 ఈజ్. సో A 0, -2, B 2, 1, C 0, 4 మరియు D -2, 1 శీర్షములచే ఏర్పడినటువంటి చతుర్భుజం ABCD యొక్క వైశాల్యాన్ని కనిపెట్టమంటుంది. సో ఇక్కడ మనకు బిందువులు ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క బిందువులు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క బిందువుల నుంచి మనకు కావాల్సినటువంటి డేటాను ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ యొక్క చతుర్భుజం తీసుకుంటే చతుర్భుజాన్ని మనం డైరెక్ట్ ఇక్కడ చేయలేం కాబట్టి దీన్ని మనం 2 త్రిభుజాలు తీసుకుంటాం. ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజం. ఓకే, 2 త్రిభుజాలు తీసుకొని కలిపితే అయిపోతుంది కదా, సింపుల్గా అయిపోతుంది. సో దీంట్లో ఈ యొక్క త్రిభుజం తీసుకుంటే ABD. సో ఏ మనకి ఇక్కడ x2, B తీసుకుంటే మనకి ఇక్కడ x2, D తీసుకుంటే x3. ఆ విధంగా డేటాను తీసుకొని ఇది త్రిభుజ వైశాల్యానికి సంబంధించినటువంటి ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ఫార్ములా ½ ఇంటూ x1 ఇంటూ y2 - y3, x2 ఇంటూ y3 - y1, x3 ఇంటూ y1 - y2. ఇది మనకున్నటువంటి ఫార్ములా. సో దీంట్లో A = 0, -2, B = 2, 1 అండ్ నెక్స్ట్ D = -2, 1. సో ఇది x1 y1, x2 y2, x3 y3. ఓకే, సో ఇక్కడ చూడండి x1 ఇంటూ సంథింగ్ ఏమైంది? 0 ఇంటూ సంథింగ్ 0నే కదా. సో ½ ఇంటూ ఫస్ట్ 0 ప్లస్ x2 ఎంత? 2, y3 ఎంత? 1 మైనస్ -2, మైనస్ ఇంటూ -1 -2 అంటే ఇది +2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ అండ్ నెక్స్ట్ x3 ఎంత? -2, -2 ఇంటూ -1. ఓకే, సో ఇక్కడ చూడండి 1/2 ఇంటూ 0 ప్లస్ సో 2 ఇంటూ 1 -2 +2 అంటే 2 + 1 3 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మైనస్, సో -2 - 1 -3, -2 ఇంటూ -3. సో 1/2 ఇంటూ 2 3 6 అండ్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. సో 1/2 ఇంటూ 6 + 6 12. సో 2 1 2 6. సో ఇది ఎంత వచ్చింది? 6 వచ్చేసింది, అవునా? అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్ BDC. సో BDC ఈ యొక్క ట్రయాంగిల్ కూడా చేస్తే సేమ్ ఇదే కాన్సెప్ట్. సో ½ ఇంటూ x1 ఇంటూ y2 - y3 ఈ యొక్క టోటల్ డేటా చేస్తే మనకి ఇక్కడ 6 + 0 + 6 వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ 0 + 6 + 6 వచ్చినట్టు ఇక్కడ. సో 1/2 ఇంటూ 12 ఇది చేస్తే 6.
సో మనకి ఇక్కడ ఏబిసిడి అన్నాడు కాబట్టి సో ఏ బిడి ప్లస్ బిడిసి దట్ ఇంప్లైస్ 6 ప్లస్ 6 దట్ ఈక్వల్స్ టు 2. సో దీని యొక్క చదరపు యూనిట్లు ఏంటండి 12 యూనిట్. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వెర్టికల్స్ 0, 2, 2, 3 అండ్ 3, 1. సో 0, 2, 2, 3, 3, 1 శీర్షాల ద్వారా ఏర్పడినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనిపెట్టవండి. ఆల్రెడీ దాకా మనం చతుర్భుజం చేసినాం కదా, సేమ్ అదే ప్రాసెస్. సో ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది అంటే ఇక్కడ x1 ఈక్వల్స్ 0 వస్తుంది. సో 0 ఇంటూ సంథింగ్ 0. సో 1/2 ఇంటూ 0 ప్లస్ సో ఇది x2 y2 x3 y3. సో x2 ఎంత 2 కదా, y3 ఎంత 1 మైనస్ హాఫ్, ఇది y1 2 ప్లస్ x3 ఎంత 3, y1 ఎంత 2 మైనస్ y2 ఎంత 3. ఓకే, సో 1/2 2లోంచి 1 పోతే ఇది -2 అవుతుంది ఇక్కడ, అండ్ ఇది కూడా -3 అవుతుంది. సో 2, 3, 5. సో 1/2 ఆఫ్ -5. సో 2 గట్ల 2 2.5 ఇక్కడ ముందల. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మైనస్ ఉంది కదా అంటే ఇది మాడ్ వస్తుంది యాక్చువల్గా, ఇట్లా మాడ్ లోపల మైనస్ ఉన్న బయటకు వస్తుంది, ప్లస్ అవుతుంది. If the area of the triangle whose verticals are 3, -2, 2, -3 and p, -4 is 8 square units, then find the value of p. ఓకే, సో ఇక్కడ మనకి ఒక 3 శీర్షాలు ఉన్నటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం 8 చదరపు యూనిట్లు అయితే p విలువను కనిపెట్టమంటారు. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 8 అంట. సో దాన్ని బట్టి మనం ఇక్కడ సాల్వ్ అయితే చేద్దాం. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. సో 8 దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ సో 3 ఇంటూ y2 ఎంత y3. ఓకే, y2 ఎంత -3 ప్లస్ 4, x2 ఎంత 2 ఇంటూ y3 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, x3 p y1 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, సో 1/2. సో ఇది ఏమవుతుంది 3 అవుతుంది. ఇది సాల్వ్ చేస్తే మనకు -2 ఇది 4 ప్లస్ p. ఓకే, 2 అవతలకి వెళ్ళిపోతే 16 దట్ ఈక్వల్స్ టు. సో ఇది 3లోంచి 4 పోతే 1 ఈ -1. సో -1 అవతల పోతే p ఈక్వల్స్ టు 17. సో ఆన్సర్ ఏంటిది ఆప్షన్ p ఇస్ అవర్ ఆన్సర్. ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్స్ టు 9x² + 16. ఓకే, సో ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది, అంటే దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఉంటుంది కదా. సో x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0. సో దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ గీయమంటుంది. ఓకే, సో ఇక్కడ x ఈక్వల్స్ 0 తీసుకున్నాం. x ఈక్వల్స్ 0 తీసుకుంటే మనకి ఏమవుతుంది y ఈక్వల్స్ టు 16 అవుతుంది. ఎందుకు 9 ఇంటూ x², 9 ఇంటూ 0 0, 0 + 16 అంటే 16, అంటే y వాల్యూ మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ x ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం కదా, సేమ్ అట్నే y ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది. సో 9x² -16 అవుతుంది అవతలి పోతే, x² దట్ ఈక్వల్స్ టు -16/9 x² దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ తీసేసుకుంటే -4 ఏమవుతుంది 3 అవుతుంది. సో x ఈక్వల్స్ టు -4/3 అవుతుంది. సో మనకి ఇక్కడ డేటా అనేది కింద అసలు ఇది పాసిబిలిటీ అవ్వదు, అది ఊహాత్మకం కాబట్టి ఎక్స్ యాక్సిస్ కైనా అసలు అది టచ్ అవ్వదు, ఎక్స్ యాక్సిస్ పైన టచ్ అవ్వదు. ఎందుకంటే y తీసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ పైన లేదు. రెండోది మనకి ఇక్కడ డేటా తీసుకుంటే ఇక్కడ వచ్చేసింది. సో దీనిపైన అసలు టచ్ అవ్వదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మీరందరూ స్కూల్ డేస్లో గ్రాఫ్లు చదివారు కదా. సో x ఈక్వల్స్ టు 1 2 3 4 అండ్ ఇక్కడ y ఈక్వల్స్ టు 1 2 3 4 అట్లా. సో ఇక్కడతో మనకి యొక్క డేటా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో 80 పైగానే ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసినా మరొక కొత్త క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది డేటా బేస్డ్ కాబట్టి ఇక్కడ మనం మోడల్ కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. 1 or 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఈ యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాము. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు సొల్యూషన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, వాటిని ఉపయోగించుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ వేరియస్ ఇయర్స్ ఫ్రమ్ 2012 to 2016. స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. కింది చార్ట్ 2012 నుంచి 2016 వరకు వివిధ సంవత్సరాల్లో ఒక సంస్థ యొక్క ఉత్పత్తిని చూపుతుంది. చార్ట్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓకే, సో ఇదంతా మనకు జనరలైజ్డే. ఎప్పుడైనా సరే మనం దీనిపైన ఫోకస్ చేయాలి.
ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా అప్పుడు మనం పైకి వెళ్ళాలి. వాట్ వాజ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 to 2016? ఓకే. సో ఇక్కడ ఏం అడిగినండి 2015లో 2016లో. సో 2015లో ఎంత 12.6, 2015లో, 2016లో ఎంత 18.9. అవునా? వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 18.9 మైనస్ 12.6 బై 12.6 ఇంటూ 100. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు 50% వస్తుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఈ పైన మ్యాటర్ అని చదువుకుంటే పోతే మనకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా మ్యాక్సిమం వీటిపైన ఫోకస్ చేయండి. డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చినప్పుడు ఇది చదివినా మీకు అర్థం కాకుండా అప్పుడు మీరు పైకి వెళ్ళండి. ఓకే. సో ఇది చూడండి, ఇక్కడ మ్యాటర్ అంతా ఇచ్చేసిండు. ఇక్కడ ఏముంది? సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తయారీకి అయినటువంటి ఖర్చు శాతం పంపిణీ కింది చార్ట్లు చూపించబడింది. పై చార్ట్ని అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇదంతా చదివితే ఏమైంది? మనకు అట్లీస్ట్ 30 to 40 seconds వేస్ట్ అయిపోద్ది. అందుకే మనం ఎప్పుడైనా సరే దీనిపైన ఫోకస్ చేయాలి. ఇట్లాంటి పాయింట్స్ చెప్పడానికి ఈ ఒక డేటాని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ పై చార్ట్ మనకు అందుబాటులో ఉంది. సో ఇక్కడ ఏంది? 500 products are manufactured and the direct labor cost on them amounts to 1 lakh rupees. Then what should be the selling price of the product so that manufacturers can earn up to profit of 44%? 500 ఉత్పత్తులు తయారు చేయబడి వాటిపై ప్రత్యక్ష శ్రమ ఖర్చు అంటే డైరెక్ట్ లేబర్ ఏదైతే ఇక్కడ 24% ఉందో అది 1 lakh rupees అయితే ఇక్కడ మనకు తయారీదారులు 44% లాభం పొందాలంటే ఉత్పత్తి అమ్మకపు ధర ఎంత ఉండాలి? ఓకే. ఇక్కడ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిరు. దీని పాయింట్ ఆఫ్ లో ఇక్కడ లేబర్ కాస్ట్ 24% పాయింట్ ఆఫ్ లో 1 లక్ష రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టిరు. దీనికి 500 ప్రోడక్ట్స్కి. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎంత పడుతుంది? 1 lakh by 500. అవునా? 1 lakh by 500 చేస్తే ఎంత అవుతుంది? ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోయినాయి. 5 ఒకట్ల 5 ఎందుకు పోతుంది? 5 రెండుల 10 అంటే 200. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంది? 200 ఈక్వల్స్ టు 24% అయితే మనకు 100% ఎంత? సో ఏమవుతుంది? 200 ఇంటూ 100 బై 24%. ఓకే. ఇదేంది? ఇది చేస్తే మనకు వస్తువు యొక్క తయారీ ధర వస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. కానీ మనకి ఏమన్నాడు? 44% లాభం పొందాలి అన్నాడు. అంటే ఇది 100% అయితే మనకు కావాల్సింది ఎంత? 144. సో 144 బై 100 ఇంటూ 200 ఇంటూ 100 బై 24. సో ఇక్కడ 100కి ఇక్కడ 100 పోయింది. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇక్కడ 12 రెండుల 12 12ల అండ్ 2 ఒకట్ల 2 6ల. సో ఇక్కడ ఏమవుతుంది? 6 రెండుల 12. సో 1200 వస్తుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The following graph and table show the marks obtained by 3 persons A, B and C in 3 exams, exam 1, exam 2 and exam 3. Study the graph and table and answer the question asked. So main question like వెళ్ళిపోదాం. If the marks for the both test 1, test 2 are 80 each and test 3 the rounding is 100, then consider the performance of all the 3 tests. A got what percentage more than marks than C? Okay. సో టెస్ట్ 1 మరియు టెస్ట్ 2 రెండింటికి కూడా గరిష్ట మార్కులు 80 అంట, మరియు టెస్ట్ 3 గరిష్ట మార్కులు 100 అయితే అప్పుడు 3 పరీక్షల్లోని పనితీరును పరిగణలో తీసుకుంటే సి కంటే ఏ ఎంత శాతం ఎక్కువ స్కోర్ చేసిండు? ఓకే. సి డేటా కనుక్కోవాలి, ఏ డేటా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అప్పుడు సి నుంచి ఏ ఎంత వేరియేషన్ తెచ్చిండు. ఓకే. సో ఇక్కడ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 2, టెస్ట్ 3. సో ఎంత అంట? 80 80 100, 80 80 100. సో ఎంత? 260. అవునా? మొత్తం మార్కులు అంటే పరీక్షలు వచ్చినటువంటి మొత్తం మార్కులు. మరి ఏ పొందినటువంటి మార్కులు ఎన్ని? ఏ 45, 50 ప్లస్ 75. ఈ మొత్తం చేస్తే మనకు 170 వస్తుంది. ఓకే. నెక్స్ట్ సి చేసింది ఎంత? 40 45 65, 40 45 65, మనకి 150 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. సో దట్ మీన్స్ 170 మైనస్ 150 బై మొత్తం 260 ఇంటూ 100. సో పైన మనకి 20/260 ఇంటూ 100. సో దీనికి ఇది పోతే 2 ఒకట్ల 2 13ల. సో 100 ఇదంటే మనకు 7.69 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది లైన్ గ్రాఫ్ సంబంధించింది. నెక్స్ట్ ఇది బార్ గ్రాఫ్ సంబంధించింది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ షేర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సోల్డ్ బై క్యూ ఇన్ ద టోటల్ ఇన్సూరెన్స్ పాలసీ సోల్డ్ బై ఆల్ 5 సేల్స్ పర్సన్స్? సో మొత్తం 5 విక్రేతలు విక్రయించినటువంటి మొత్తం బీమా పాలసీలో క్యూ విక్రయించినటువంటి బీమా పాలసీల శాతం ఎంత? క్యూ ఎంత? 165. ఓకే.
అండ్ మిగిలిన అందరికీ కలిపి దీనికి సంబంధించినటువంటి డేటాని అయితే ఫైండ్ అవుట్ చేయమంటాం. ఓకే, సో మొత్తం కలిపి ఎంత? 128, 165, 156, 111, 120 మొత్తం చేస్తే 660. సో దీంట్లో క్యూ ఒకటే 165. సో 165/660 ఇంటూ మనకు శాతం అడిగింది కదా ఇక్కడ, శాతం కాబట్టి 100. సో దీన్ని క్యాన్సిల్ చేసి మనకు 25% వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లైన్ గ్రాఫ్. ఈ లైన్ గ్రాఫ్ని జాగ్రత్త అధ్యయనం చేసి ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. ఓకే, ద నెంబర్ ఆఫ్ బైసికల్స్ సోల్డ్ ఇన్ 2013 ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బైసికల్స్ సోల్డ్ ఇన్ 2017? సో 2013లో విక్రయించినటువంటి సైకిళ్ళ సంఖ్య మరియు 2017లో విక్రయించినటువంటి సైకిళ్ళ సంఖ్యలో దాదాపు ఎంత శాతం? 2017లో 90. సో 90లో 45 ఎంత శాతం అండి? 50% కదా. 45 రెండుల 90. సో 90లో 45 50% కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటివి కొన్ని చూసి బట్టి ఆన్సర్ చేసేయచ్చు వితౌట్ క్యాలిక్యులేషన్. ఓకే, అవేర్నెస్ ఉండాలి మన క్వశ్చన్స్ పైన. అందుకే మీకు ఆ టోటల్ డేటా హ్యాండ్ అవుట్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్, సో ఇదంతా కూడా మనకు అనవసరం. ఈ మ్యాటర్ అంతా చదివితే మనం కథం, ఎగ్జామ్లో చాలా టైం వేస్ట్ అయిపోద్ది. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద టోటల్ యూనిట్ సోల్డ్ బై మిస్టర్ పి అండ్ మిస్టర్ క్యూ డ్యూరింగ్ ద 4 months? 4 నెలల్లో. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇది యాక్చువల్గా టేబుల్ కమ్ లైన్ గ్రాఫ్. ఇది మిక్స్డ్ కాబట్టి ఈ క్వశ్చన్ ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసిన. రీసెంట్గా ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు, అంటే మిక్స్డ్, అంటే రెండు కలిపేసి ఇవ్వడం. ఓకే, సో పైన బార్ గ్రాఫ్ ప్లస్ టేబుల్, లైన్ గ్రాఫ్ ప్లస్ టేబుల్ అట్లా ఇస్తున్నారు ఈ మధ్య. ఓకే, సో 4 నెలల్లో మిస్టర్ పి మరియు మిస్టర్ క్యూ విక్రయించినటువంటి మొత్తం యూనిట్ల సాదృశ్య నిష్పత్తి ఎంత? సో పి ఈ మొత్తం, క్యూ మొత్తం, ఆ రెండింటిని కూడా మనం ఇప్పుడైతే కూడదాం. పి డేటా తీసుకుంటే 80, 30, 50, 90 మొత్తం కూడితే మనకు 250 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్యూ తీసుకుంటే 60 ప్లస్ 40 100, వీడికి 70, 170, 170 ప్లస్ 60 230. సో వీళ్ళిద్దరి మధ్య మనకు రేషియో అడుగుతారు. సో 250:230, 0 పోతే 25:24. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ టేబుల్ మోడల్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ బీహార్ ఇన్ 2020. బీహార్ ఇన్ 2020 ఇది. సో ఇక్కడ బీహార్ ఉంది, ఇక్కడ 2020 ఉంది. ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ? ఓకే, ఇన్ ఆల్ గివెన్ ఇయర్స్. సో అన్ని సంవత్సరాలు ఢిల్లీ నుంచి. సో వీళ్ళందరినీ కూడితే 280, 320, 260, 400, 350 ఇదంతా కూడితే మనకు 1610 వస్తుంది. సో దీనికి రేషియో అడుగుతుంటారు. సో 380/1610 ఇంటూ 100 దట్ ఈక్వల్స్ టు 23.60. సో చిన్న క్యాలిక్యులేషన్ మీకు వచ్చాను వదిలేస్తున్నాను. ఓకే, సో 23.6 అంటే ఇదే ఆన్సర్. సో మనకు క్వశ్చన్ పెద్దగా ఉంటుంది కానీ మనం చేసే క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అంతా చదివితే మనకి ఏం ఉపయోగం ఏం లేదు, దీంట్లో టైం వేస్ట్. ఓకే, ఎప్పుడైనా సరే ఈ కింది దాంట్లో డేటా మనకు దొరకనప్పుడే పై దానికి వెళ్ళాలి. ఓకే, ఇన్ హౌ మెనీ బ్రాంచెస్ ద సేల్ ఆఫ్ కార్స్ వాజ్ మోర్ దెన్ ద యావరేజ్ సేల్ ఆఫ్ ఆల్ ద 6 బ్రాంచెస్ టుగెదర్? సో ఇక్కడ మనకు 6 శాఖల యొక్క సగటు అమ్మకాల కంటే కార్ల అమ్మకం ఎన్ని శాఖలు ఎక్కువగా ఉంది? ఫస్ట్ సగటు తీసుకోవాలి, ఆ సగటు కంటే ఎన్ని ఎక్కువగా ఉన్నాయి అనేది మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం సగటు తీసుకుందాం. 850, 725, 650, 555, 700, 410 పై 1, 2, 3, 4, 6 ఉన్నాయి. ఓకే, ఇది చేస్తే మనకు 648.33 వస్తుంది. సో ఇది యాక్చువల్గా పైన మొత్తం కుడితే 3890/6. సో 648. 648 కంటే మనకు ఎన్ని ఎక్కువగా ఉన్నాయి? ఇది 648 కంటే ఎక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది. 4 ఎక్కువ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లైన్ గ్రాఫ్. సపోజ్ ఇఫ్ ఇన్ 2020, ఓకే 2020, the average value of goods sold per container was same as the 2019. Then what would be the new approximate value of total exports in 2020 if number of containers in 2020 remains unchanged? ఓకే, 2020లో కంటైనర్కి సంబంధించినటువంటి విక్రయించినటువంటి వస్తువుల యొక్క సగటు విలువ 2019 నాటి విలువకు సమానంగా ఉన్నట్లయితే 2020లో కంటైనర్ల యొక్క సంఖ్య మారకపోతే మనకు 2020లో మొత్తం ఎగుమతుల యొక్క నూతన సుమారు విలువ ఎంత అవుతుంది? ఓకే, క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 2019 ఇక్కడ ఎంత ఉందండి?
280 crores. అండ్ నెక్స్ట్ దాని యొక్క వాల్యూ వచ్చేసరికి మనకు 130 టన్ కంటైనర్స్. ఓకే, సో మనకి ఇక్కడ 280/130 దట్ ఈక్వల్స్ టు 2.15 crore. ఓకే, పర్ కంటైనర్కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డేటా వచ్చేసరికి ఇక్కడ కంటైనర్లు అండ్ ఇక్కడ మనకి అమౌంట్ ఆ యొక్క డేటా వచ్చేసింది. ఓకే, సో 2020 180 కంటైనర్స్, 1000 కంటైనర్స్. ఓకే, సో మనకు 2019కి ఏదైతే సగటు ఉందో అదే సగటుని మనకి ఇక్కడ చెప్పింది కాబట్టి 180 ఇంటూ 2.15 చేస్తే మనకు 387 వస్తుంది. సో సేమ్ మనకు కంటైనర్ల సంఖ్య మారలేదు అన్నాడు కదా, అండ్ దాని యొక్క సగటు విలువకు సమానంగా ఉందన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఆ యొక్క డేటాను డైరెక్ట్ తీసుకొని యూజ్ చేసేస్తాం. సో మనకు 380 కోట్లు వచ్చు. ఇది కొద్దిగా ట్రికీ క్వశ్చన్, అంటే అర్థం చేసుకోవడానికి కొద్దిగా లాజిక్స్ ఉపయోగించాలి. అండ్ నెక్స్ట్ టేబుల్ డేటా. ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ గాట్ అడ్మిషన్ ఫ్రమ్ ప్లేసెస్ J and M in 2017 was exactly equal to the number of girls who got admission from place M in which of the following years. సో 2017లో J మరియు M స్థానాల నుంచి అడ్మిషన్ పొందినటువంటి మొత్తం అబ్బాయిల సంఖ్య. సో 2017లో ఓకే 2017లో జేలో బాయ్స్ అంట 10 అండ్ ఎంలో బాయ్స్ అంట 8, అంటే 18. ఓకే, అయితే మనకు ఏ సంవత్సరంలో ఎం స్థానంలో అమ్మాయిలు, ఎం స్థానం అంటే ఇదండి, ఎంలో గర్ల్స్లో మనకు 18, ఇక్కడ 18, ఇక్కడ ఏ సంవత్సరంలో 2021లో. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అయిపోయింది. ఇక్కడ ఈ ఇద్దరిని కూడితే ఏదైతే వస్తుందో అది గర్ల్స్ దాంట్లో ఎప్పుడు ఉంది ఎం అనేటటువంటి ఈ యొక్క స్థానం నుంచి. నెక్స్ట్ ఈ పైన మొత్తం మనం పక్కా పెడతాం. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ఏ ఇన్ హిందీ అండ్ బి ఇన్ ఇంగ్లీష్? సో సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ బై సి ఇన్ ఇంగ్లీష్ అండ్ డి ఇన్ సైన్స్. సో హిందీలో ఏ 86, ఇంగ్లీష్లో బి పొందింది 74. ఈ రెండింటిని కూడండి, 86 + 74 దట్ ఈక్వల్స్ టు 160. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్లో సి 70, అండ్ నెక్స్ట్ సైన్స్లో డి 70. 70 + 70 140. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి డేటా నిష్పత్తి అడిగింది, అంటే 160:140. సో ఇది 8లా, ఇది 7లా. సో 7. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఈ యొక్క చిన్న క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతోటి ఇంకా అయిపోలేదు, మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకైతే హోంవర్క్ ఇస్తున్నా, ఆయన ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలని చూద్దాం. అవన్నీ కూడా మీకు సాల్వ్ మన యొక్క ఛానల్ ద్వారా మీకైతే పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు అందుబాటులోనే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుంటే వెళ్ళిపోతే చాలా టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే వాటికంటే ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా చాలా ఉంది కదా మనకు. సో సైన్స్లో కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, మ్యాథ్స్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ యొక్క షార్ట్ టర్మ్లో కవర్ చేద్దాం కాబట్టి వాటి కోసం ఎదురు చూస్తూ మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా మీరైతే సొల్యూషన్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కదా, వీటన్నిటిని ఉపయోగించుకోండి. ఓకేనా. సో మొత్తం లాస్ట్ షిఫ్ట్ వరకు మీకు ఇక్కడ సాల్వ్ డేటా ఉంది. ప్లీజ్ యూజ్ దిస్ మెటీరియల్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనం మరొక అప్డేట్తో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.